హాయ్ గైస్, మై బేబీ అలియాస్ DNA అనే ఒక మూవీ అయితే జియో హాట్‌స్టార్ లో అయితే స్ట్రీమింగ్ అవుతుంది అనమాట. ఇక ఆ మూవీ విషయానికి వచ్చేస్తే నచ్చింది గైస్, నాకైతే బాగానే అనిపించింది. ఓవరాల్ గా చెప్పాలి అన్నా బాగుంది గైస్. రొటీన్ స్టోరీ అయినా కూడా మేకింగ్ ఏదైతే ఉందో మూవీ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట. ఇక యాక్టింగ్ వైజ్ అయితే చెప్పక్కర్లేదు, నిమిషా గారిది, అలాగే మన యాక్టర్ హీరో గారి ఆనంద్ గారు కానీ దివ్య గారి యాక్టింగ్, ఆ క్యారెక్టర్ పరంగా అయితే వాళ్ళు చాలా బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ వాళ్ళు పడే ఆ ఎమోషన్ ఏదైతే ఉందో, బేబీ మిస్సింగ్ అయినప్పుడు వాళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్ గానీ మొత్తం ఒక స్లో పీరియడ్ లో అయితే వెళ్ళిపోయినట్టయితే అనిపించిందిలే గానీ బాగుంది గైస్, నాకైతే బాగానే అనిపించింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలి అన్నా నాకైతే బాగానే అనిపించింది గైస్. ఇక మూవీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, మూవీ ప్లాట్ ఏంటి అంటే, సో మన హీరో వచ్చేసి ఏంటంటే లైఫ్ ఫెయిల్యూర్ అయ్యి ఆ డిప్రెషన్ మూడ్ లో అయితే ఉంటారనమాట. ఇక మన హీరోయిన్ ఏంటంటే ఒక లో క్యారెక్టర్ టైప్, ఒక హైపర్ యాక్టివ్ టైప్ లో అయితే ఉంటదన్నమాట. సో వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తే వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటది అనేది మూవీ ప్లాట్ అనమాట. అక్కడి నుంచి వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత మొత్తం ఒక హ్యాపీ ఫీల్ లో అయితే సాగుతూ ఉంటది. ఒక ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే ఏంటంటే మొత్తం వాళ్ళ మ్యారేజ్, అసలు ఫస్ట్ హాఫ్ లో మొత్తం మన హీరో ఎలా ఉంటాడు, అలాగే వీళ్ళిద్దరికి మ్యారేజ్ ఎలా అయింది అనేది ఉంటది. సెకండ్ హాఫ్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ఉంటది అనమాట. క్లైమాక్స్ సింపుల్ గా అయినట్టయితే అనిపించింది. అండ్ ఓవరాల్ గా చెప్పాలి అన్న మూవీ నాకైతే బాగానే అనిపించేసింది గైస్. ఇక మూవీలో ప్లసెస్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఏంటి అంటే యాక్టింగ్ వైజ్ అయితే హీరోయిన్ యాక్టింగ్ నాకు బాగా నచ్చింది. అసలు ఎమోషనల్ గా గానీ ఇట్లా అయినా అసలు సూపర్ గా చేశారు. అలాగే హీరో గారు కూడా ఎక్కడ తగ్గేటట్లేదు, సేమ్ అంతే యాక్చువల్ గా నాచురల్ గా చేశారనమాట. అండ్ వీళ్ళ ఎమోషన్ ఏదైతే ఉందో అది పెద్ద ప్లస్ అని చెప్పొచ్చు. బీజిఎంస్ సాంగ్స్ అంత పెద్ద లేకపోయినా ఓకేగా అన్నట్టయితే ఉన్నాయి అనమాట. ఇక మెయిన్ ఏంటి అంటే నాకు సెకండ్ హాఫ్ నుంచి బాగా నచ్చింది అనమాట. ఆ కొద్దిగా ఇన్వెస్టిగేషన్ గానీ దాంతో పాటు స్లోగా ఉన్నా పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ ఫస్ట్ హాఫ్ లో వీళ్ళు పెట్టిన ఆ ఎమోషన్ ఫీల్ ఏదైతే ఉందో అది బాగా నచ్చింది. క్లైమాక్స్ అంతగా సెట్ అయినట్టయితే అనిపించలేదు అనమాట. ఇక మైనస్ల విషయానికి వచ్చేస్తే కొద్దిగా రొటీన్ స్టోరీ అయిపోయింది దాంతో పాటు, అండ్ క్లైమాక్స్ సింపుల్ గా అయిపోవటం వల్ల దాంతో పాటు కొద్దిగా మధ్యలో స్లో పీరియడ్ గా జరిగినట్టయితే అనిపించింది అనమాట. అదర్వైజ్ మూవీ మొత్తం కూడా ఓకే గైస్. నేను దీనికి రేటింగ్ వచ్చేసి 5 కి అయితే 3.5 అయితే ఇస్తున్నాను గైస్.